బోసు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఆ ఫోటోను అలా కత్తితో పొడుస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్నవాడిపై కసి. ఎవరెతను? నా చెల్లెల్ని మోసం చేసి నా బతుకుని నడిబజార్లోకి ఈడ్చిన దుర్మార్గుడు. పేరు మోహన్. మోహనా? అవును. అతను చదువుకునే రోజుల్లో నా చెల్లెల్ని ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి పారిపోయారు. బండి తీసేస్తే నువ్వు చచ్చిపోతావు అమ్మా. ఇంక నాకు బ్రతకాలని లేదన్నయ్యా. చెల్లెమ్మా, వద్దన్నయ్య, నన్ను అలా పిలవకు. ప్రేమ మీద జీవితం మీద విరక్తి కలిగింది, అందుకే చావాలనుకుంటున్నాను. తప్పు అడిగేసావని నేను తప్పుగా ఎలా భావిస్తానమ్మా? అన్నయ్య, నన్ను మోసం చేసిన వాడిని పట్టుకోవాలని ప్రయత్నించాను. కనిపిస్తే చంపాలని ఈ కత్తి దగ్గర పెట్టుకున్నాను. నన్ను ప్రేమించిన వాడు నన్ను వెతుకుంటూ వస్తే ఈ బిడ్డను నేను అప్పగించు. ఇంకా రాక్షసుడుగానే ఉంటే ఆ దుర్మార్గుని సంహరించు. అన్నయ్య, ఇక నా బిడ్డకి నువ్వే సర్వస్వం. అప్పటి నుంచి ఈ బిడ్డను నా భుజం మీద, ఆమె ఆశయాన్ని నా గుండెల మీద వేసుకుని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నా. ఏ ఊహ, నీకోసం ఎంతసేపు నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏంటి అదోలా ఉన్నా? మనసున్న వాళ్ళం కాబట్టి మనల్ని మనుషులంటారా? ఆ మనుషుల్లో కూడా మృగాలుంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎవరి గురించి ఊహ నువ్వు మాట్లాడేది? ఆడవాళ్ళను అద్దంలా వాడుకునే మగాళ్ల గురించి, అవసరం తీరగానే ఆ అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసే నమ్మక ద్రోహుల గురించి. ఏం జరిగింది ఊహ? ఎందుకు ఈ ఆవేశం? ఆవేశం కాదు మోహన్, ఆవేదన. ఇది మగాడి దౌర్జన్యానికి బలవుతున్న స్త్రీ జాతి రోదన. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఓసని నాతో చదువుకున్న స్నేహితుడు ఒక అతనున్నాడు. అతని చెల్లెల్ని ఎవరో ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి ఆమె పువ్వు లాంటి జీవితాన్ని మొక్కలోనే తుంచేశాడు. ఆ దుర్మార్గుడు చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి ఒక బిడ్డను ప్రసవించి కళ్ళు మూసింది. తోడబుట్టిన పాపానికి తన భవిష్యత్తును సైతం త్యాగం చేసి ఆ బిడ్డను భుజాన వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడా పిచ్చి అన్నా. ఎందుకు తెలుసా? చెల్లెలి జీవితాన్ని, తన భవిష్యత్తును బుగ్గిపాలు చేసిన ఆ దుర్మార్గుడు కనిపిస్తే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశయంతో. ఇటువంటి విషాద గాథలు మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అంతవరకు ఎందుకు? నీకు తెలిసిన మీ మావయ్య గారు అమ్మాయి జీవితాన్ని తీసుకో. ఆ రోజు ఆమెను భర్త ఎంత దారుణంగా హింసించాడో. ఇలా ఇలా ఎందరో ఆడవాళ్ళు క్రూర మృగాల్లాంటి మగాళ్ల కబంధ హస్తాల్లో బలైపోతున్నారు. నీకు చిత్రం తెలుసా? ఓస చెల్లెల్ని మోసం చేసిన దుర్మార్గుడి పేరు మోహనే. నీ పేరు కూడా మోహనే. ఒకే పేరు, ఇద్దరు వ్యక్తులు, రెండు మనస్తత్వాలు. నీలాంటి వాణ్ణి భర్తగా చేసుకుని పూజించాలనిపిస్తుంది. అలాంటి వాడు భర్త అయితే ఏ అమ్మవారికో బలివ్వాలనిపిస్తుంది. ఆ రోజు మనల్ని ఆడాల ముందు అవమానపరిచింది వాడేనా? అవునరా, వాడే. అందుకే బండి ఆపాను. అయితే వాడి పక్క నుంచి పోని, జీవితంలో మళ్ళీ ఉపన్యాసం ఇవ్వకుండా చేద్దాం. అలాగే.